want justice. We want justice. ఈ నిరసన దేని కోసం? ఆడపిల్లల భద్రత కోసం. ఈ నిరసన దేని కోసం? ఆడపిల్లల భద్రత కోసం. ఈ నిరసన దేని కోసం? ఆడపిల్లల భద్రత కోసం. We want justice. ఆడపిల్లలపై అఘాయిత్యం. We want justice. We want justice. We want justice. We want justice. ఈ పోరాటం దేని కోసం? బాధ్యత ఆడపిల్ల భద్రత మనందరి బాధ్యత. We want justice. We want justice. We want justice. అత్యాచారం ఖండించాలి. ఆడపిల్లలపై అత్యాచారం ఖండించాలి. We want justice. 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 ఈ నిరసన దేని కోసం? ఈ నిరసన దేని కోసం? జరుగుతుంది అనే విషయం వరకు తప్పకుండా నమ్మి ఆ పాప ఆత్మశాంతికి మనందరం కూడా శాంతి చేకూరే సంఘటన యావత్ భారతదేశం తలపించుకునేటువంటి ఒక పరిస్థితి. స్త్రీమూర్తి తల్లి కోసమని దేవుడి కోసమని దానికి మాత గుర్తుగా తల్లిని అందరినీ కూడా మనం ప్రేమించే భారతదేశం ఒక విషాదమైనటువంటి సంఘటన. డ్యూటీలో ఉన్నటువంటి సోదరు పూజ చేస్తున్నటువంటి డ్యూటీ జూనియర్ డాక్టర్ని నిర్దేశంగా చెప్పడానికి విధంగా ఆ తల్లి చూపిస్తూ మరణానికి కారణమైనటువంటి పరిస్థితి దేశంలో వచ్చింది. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి సందర్భం. కారణం తనని జన్మనిస్తే డాక్టర్ ప్రాణం పోస్తాడు. అయిన తర్వాత వైద్య నారాయణని దేవుడితో సంపాదించేటంటే పవిత్రమైనటువంటి వృత్తి డాక్టర్ వృత్తి. వాళ్ళు కోట్లన్నందుకు వాళ్ళు ప్రాణదానం చేసేటువంటి వ్యక్తులు డాక్టర్స్. నిరంతరం కూడా విద్యను అభ్యసిస్తూ దిగుబడి జరిగే ప్రక్రియను అభివృద్ధి చేసుకుంటూ వచ్చేటువంటి కొత్త కొత్త మెడిసిన్స్ తప్పనిసరిగా నిరంతరంగా అన్వేషిస్తూ నిరంతరం విద్యార్థులను బతుకుతూ మనల్ని బతికించడం కోసం ప్రజలు తప్పించే పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ ఒక మానవంగానే ఈ విధంగా మన దేశం కోల్పోవటం, వాళ్ళ ఆత్మస్థానాన్ని తగ్గిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా డాక్టర్లు అందరికీ కూడా ఈ దేశంలో న్యాయం జరుగుతుంది. అందరూ కూడా ధైర్యాన్ని కోరికలు ఎదురుపడడం మనందరం కూడా సౌకర్యం చెప్పాలి. మేమందరం మీ వెనుక ఉన్నాయనే నమ్మకాన్ని మనం వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం అంతా కూడా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైన సంఘటన జరగకుండా నిరంతరం కూడా ఆయన పరిరక్షణలో నడుస్తుందనే విషయం కూడా మీరు నమ్మండి. ఏ ఒక్క కించెంత ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో ఎత్తుకునే ప్రసక్తి జరగదు అనే విషయాన్ని మనం మీకు అందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పరిపాలించే ప్రభుత్వం, ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం. ప్రతి ఒక్కరి మానవ ప్రాణాలన్నింటినీ కూడా కాపాడేటట్టు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అందరూ ఉంటుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, ఇటువంటి విషాద సంఘటన వచ్చినప్పుడు మనందరిలో మానసిక స్థాయిలో పెరగాలి. మనందరం కూడా ప్రతి సివిలియన్స్ అందరూ కూడా ప్రజలు డాక్టర్కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, తోడుగాలి. ఈ దురదృష్టకరమైన సంఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. తప్పకుండా దోషులను శిక్షించడం జరుగుతుంది. 9 నుంచి 12 మంది సభ్యులు దీంట్లో పాల్గొన్నప్పుడు
ఆల్రెడీ ప్రాథమిక విచారంలో కొంత సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా ఉంది. కాబట్టి డాక్టర్స్ గా మీకు తెలియదు కాదు, చట్టపరిధిలో ఉన్నటువంటి విషయాల మీద మీకు కూడా తెలుసు. ఒకటి ప్రతి సివిలియన్స్ అందరూ కూడా ప్రజలు డాక్టర్కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. కూడా ఆయన పర్యవేక్షణలో నడుస్తుందనే విషయాన్ని కూడా మీరు నమ్మండి. ఏ ఒక్క కించెంత ఇబ్బంది జరిగినా ఈ రాష్ట్రంలో